ఈరోజు నలుగురున్న 5 మంది ఉన్న వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అట్లాగే మనం ఎక్కడ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీ ఆయాలకి వాళ్ళ పిల్లలకి కూడా తల్లికి వందనం పడే విధంగా మన ప్రభుత్వం వాళ్ళకి ఆసరాగా నిలవడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం లబ్ధిదారులు 34,253 మంది విద్యార్థులు. మొత్తం పంపిణీ 51,38 కోట్లు 51.38 కోట్లు తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అలాగే మనం ఇవన్నీ ఒక ఎత్తైతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఆగిపోయిన సగంలో నిలిచిపోయిన వాటిని స్లాబ్ వేయడం కానీ, పిల్లలకి టాయిలెట్స్ లేకపోతే అవి కానీ, ఇవన్నీ కూడా ప్రతి దగ్గర చేసుకుంటూ వస్తున్నాం. మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యంతో మంచి భోజనం కూడా ఇవ్వడం జరిగింది. నాణ్యమైన బ్యాగులు, పుస్తకాలు, షూస్ అన్నీ ఆల్రెడీ పిల్లలకి చేరడం అయింది. ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు 3,000 నుంచి 4,000 అవ్వాతాతలకి ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం. అలాగే డిసేబుల్ పీపుల్కి 15,000 లెక్కన ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 లెక్కన ప్రతి రైతుకు అందే విధంగా చూస్తున్నాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ఆల్రెడీ ఇస్తున్నాం. అలాగే 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. ఆటో సేవలో ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఈరోజు చేనేతలకు ఎంతో ఆసరాగా నిలబడింది మన ప్రభుత్వం అనడానికి మీరు నిన్ననే మన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చేనేతలకు అండగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మెగా పీటీఎంలో తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. మనం యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆనందం వెలిపించుకున్నారు. దాన్ని తెలవాలి అని చెప్పి అందరికీ సో తీసుకొచ్చి ఏమా ఏ స్కూల్ మీరంతా? ఉర్దూ స్కూల్ ఎక్కడ? ఉర్దూ స్కూల్ అందరికీ పడిందా? అందరికీ 5 మందికి వచ్చిందా? మెసేజ్ చూపియమ్మా ఒకసారి. సరిపోతుందమ్మా, ఇళ్ళట్లు ఎక్కడైనా నిలబెట్టమంటారా? అదే కనబడదు తల్లికి 5 మంది పిల్లలు. ఇదివరకు కూడా చెప్పాను, పోయినసారి కూడా వచ్చింది కదమ్మా. ఇప్పుడు వచ్చింది అడ్మిషన్. ఇప్పుడు ఇలాగే ఇంకా నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి, 5 మంది ఉన్నప్పుడు 5 మందికి వచ్చిందంటే నలుగురు ఉన్న వాళ్ళకి నలుగురికి ఇచ్చాం. ముగ్గురున్న వాళ్ళకి ముగ్గురికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ తల్లికి వందనం అనేది దీనివల్ల ఎంతో మంది తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా లబ్ధి పడుతున్నారు. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున అని చెప్పి తెలియజేస్తున్నాను.